సుధాని దాదా అలాగేం లేదు ఇక్కడ నాకు. ఇక్కడికి వచ్చిన అందరికీ నా నమస్కారం అండి. నా పేరు డాక్టర్ దుబ్బా సుధాకర్. నేను ప్రజెంట్ వైజాగ్ రవి ఇంజనీరింగ్ కాలేజ్లో మ్యాథ్స్ అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. బేసికల్గా ఇలాంటి భావజనం నాకు కూడా ఉంది. కాకపోతే ఊరు వద్దాం, ఏదో సేవ చేద్దాం, ఇలాగే ఏదో కంటెస్ట్ చేద్దామని ఆలోచన నాకైతే ఉంది. బట్ మనోడిలాగా నేను ధైర్యం చేయలేకపోయాను. నేను చాలాసార్లు మనవాడు కూడా చెప్పాను, నీకు ఎందుకు ఇవన్నీ, నువ్వు వైజాగ్ వచ్చి ఆ సైట్ ఈ ఫ్లాట్ కొనుక్కుందో కానీ, నాలా కొనుక్కుందో కానీ, నీకు 1,50,000 మెకానికల్ ఇస్తా జీతము. నేను నా యాజ్ సోదరుడిగా నేను చాలాసార్లు ఐడియా ఇచ్చాను. కాకపోతే వాడు ఊరి కోసం ఏదో ఒకటి చేయాలన్నయ్యా, అందరం అలాగ ఆలోచిస్తే ఎలాగా అనుకున్న ఒక దృక్పథంతో, చాలా దృక్పథంతో ఊర్లోన వాళ్ళ పిల్లలను కూడా ఈరోజు నేను రారాక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే వద్దన్నయ్యా, నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదివా, ఇక్కడే గవర్నమెంట్ స్కూల్లో చదివే హై స్కూల్లోనా, నువ్వు ఈరోజు ఎక్కడున్నావు, రఘు మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నావు, మరి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు నా పిల్లలు వెళ్ళకపోవడం కారణం ఏంటి, ఇక్కడ తెలివి చదివినోడు ఎక్కడైనా చదువుతాడు అనుకొని వాళ్ళ పిల్లలను కూడా ఒక మోడల్గా తీసుకొని గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు. ఈరోజు చాలా మంది మన ఊర్లో చాలా వచ్చినప్పుడు అడుగుతుంటాను, సంతోష్ ఇలా చేస్తున్నాడు ఏంటంటే, చాలా బాగా చేస్తున్నాడు. ఈ రోజు మన హై స్కూల్ ఫ్యాకల్టీ ఇంత బాగా చెప్తున్నారంటే కారకుడు దుబ్బ సంతోష్ అని. ఇంతమంది పిల్లలు జాయిన్ అవుతున్నారు, అసలు హై స్కూల్లో పిల్లలు లేరు, ఇంత మొబిలైజేషన్ చేసిందే దుబ్బ సంతోష్, చాలా బాగా చేస్తున్నాడని చాలా మంది నాకు చెప్పారు. ఈరోజు మా సోదరుడని నేను వెనక పరిగెత్తలే, ఈ ఫీడ్బ్యాక్ ఆల్రెడీ నేను కొనుక్కున్నాను ఆల్రెడీ ఊర్లో, ఏం చేస్తుండో ఏంటంటే ఆ ఫీడ్బ్యాక్ తెలిసిన చేతే నేను ఈరోజు మీ ముందు వచ్చి కూర్చున్నాను. అదేవిధంగా ముందు మాట్లాడినటువంటి ఇంకో సోదరుడు మా పొగటి నాగేశ్వరరావు గారు, ఊర్లోన ఎలా అయిపోయిందంటే పెద్ద చిన్న రెస్పెక్ట్ లేదు. మనకు ఊర్లో ఏదైనా సమస్య ఇస్తే ఓ నలుగురు పెద్ద మనుషులు అయిపోయి నువ్వు చేసిన తప్పు ఇలా చేయకూడదంటే వినే పొజిషన్ కూడా లేదు. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం పండుగ వచ్చిన ప్రతిసారి కూడా ఈ బండి పెరగల కోసం, సేమ్ తేవడం కోసం, తోవల కోసం తన్నుకోవడమే. ఈరోజు వ్యవసాయం చేయలేదు కదా, నేను చిన్నప్పటి నుంచి అంతకు ముందు కాంచి వ్యవసాయం చేసుకుంటూ వస్తున్నారు. ఆ బండి తోవలకు నేనెవను ఒక ప్రెసిడెంట్ వెళ్ళిపోయి లేదా వార్డు మెంబర్ వెళ్ళిపోయి, అయ్యా గడిచిన 10 సంవత్సరాల నుంచి ఈ తోవ ఉంది, మనం ఇలా వెళ్ళాలి, నువ్వు ఇవ్వకపోతే ఆ పంటలకు వస్తుంది చెప్పండి. ఆ విధమైన నాయకుడే లేరు మన ఊర్లోనే. అదేవిధంగా ఈరోజు ఈ ఉల్లిగొడ్డులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఫంక్షన్ అయిపోయినంత వరకు ఈ ఉల్లిగొడ్డి, ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఈ మైకా పౌడర్ క్లీన్ చేసే బాధ్యత వాళ్ళకి మరి లేదు. అది ప్రెసిడెంట్ పట్టించుకోవట్లేదు, వార్డు మెంబర్లో పట్టించుకోవట్లేదు. అందుకోసమే నేను ముందే మాట్లాడాను, ఎవరైనా ఇక్కడ ఫంక్షన్ చేసినా ముందుగా పంచాయతీకి ఇంత డబ్బు కట్టించండి, ఓ 3,000 రూపాయలు కట్టించండి. కట్టించిన తర్వాత ఆ డబ్బుతో మిగిలిన వెళ్ళిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటారు. దీనివల్ల చాలా నష్టం ఉంది, ఎన్విరాన్మెంట్ చాలా నష్టం జరుగుతుంది, అది కూడా జరగట్లేదు. అదేవిధంగా ఊర్లో నేను ఎప్పుడు వచ్చిన చెప్పడంలో సింధురాడు కూడా టిఫిన్కి వెళ్తాను. టిఫిన్కి వెళ్ళిన ప్రతిసారి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు సింధురాడు కొట్టే వరకు ట్యాప్ అయిన వాటర్ కారడమే. ఒక్క బిర్యానీ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు వాటర్ రోడ్ అంటే వెళ్ళిపోవడమే. నేను చాలాసార్లు అడిగాను, ఏటి అడగడమే తప్పించి నేను ఊర్లో ఉండిపోయి ఈలాగా ఎందుకు అవ్వదు ఇక్కడ ఉండి నిలబడదామనే సత్తా నాకు లేదు. లేదా సత్తా ఉంది, బట్ నేను చేయలేకపోతున్నాను అనమాట. సో ఈ మనవాడు ఊళ్ళో నిలబడి ఒక ఏదో మంచి కార్యక్రమం చేస్తానని నిలబడినందుకు మనం అందరం పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మంచి కార్యక్రమం చేస్తుందని మీరు ఒక అవకాశం ఇవ్వండి. అవకాశం ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 సంక్రాంతి తర్వాత మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకుందాం. బాబు అదే వీడియో తీస్తున్నారు కదా, అదే వీడియో మనోడి ముందు వేద్దాం, ఓకేనా? సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.